రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 120 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మామ బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే రేయ్ ఆ రోజు ప్లేస్ నీది, చుట్టూ నీ వాళ్ళు. ఈ రోజు ప్లేస్ మాది, చుట్టూ మా వాళ్ళు. సీదా చీర్కపోయినావు తమ్ముడు. సచిన్ సెంచరీ కొట్టాలంటే గ్రౌండ్ ముంబైలోనే ఉండక్కర్లా. పవర్ స్టార్ సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ రావాలంటే పండగ రోజే రిలీజ్ అవ్వక్కర్లా. చూసారా ఎంత స్పాంటేనియస్ గా చెప్పాను? పంచ్ అదిరింది కదా. ఇవేం పంచులు రా బాయ్, ఇటువంటి ఆటో పంచులు జబర్దస్త్ లా మస్తుగా చూసినాం. అయితే గీ పంచ్ చూడు, జబర్దస్త్ ఉంటది. क्या नाम है तुम्हारा? MP सर। MP पूरा नाम बताओ ना। मोहन पाल सर। अच्छा मोहन पाल। पिताजी का क्या नाम है? MP सर। नहीं, पिताजी का क्या नाम है? मनमोहन पाल सर। अच्छा, वो कहाँ से हो? MP सर। मध्य प्रदेश से? नहीं सर, मणिपाल से। अच्छा, कितना पढ़े हो? MP सर। इसका क्या मतलब है भाई? मैट्रिक पास सर। क्यों करनी भैया नौकरी? MP सर। MP मतलब? मनी प्रॉब्लम सर। दिल्ली में कहाँ रहते हो? MP सर। MP का? महिपालपुर सर। कैसे आदमी हो यार तुम? MP सर। क्या MP का? माइंड ब्लोइंग सर, माइंड ब्लोइंग पर्सनैलिटी सर। चलो तुम्हारी नौकरी पक्की हुई है। MP सर। अब क्या है? माई परफॉर्मेंस सर। ఉగ్రవాద ఊపిరిని పిడికిలెత్తి కొడతాం. నా దేశంలుండాలంటే పాటు వందే మాతరం. నా తల్లిని అవమానిస్తే సమాధి కట్టేస్తాం. జై శ్రీరామ్ జై బోలో హనుమాన్, జై శ్రీరామ్ జై బోలో హనుమాన్. కదిలింది యువతరం వందే మాతరం, కదిలింది యువతరం వందే మాతరం. అప్పులు చేయడం మానేరు. అప్పు అంటే ఏదో తప్పు అన్నట్టు చూస్తున్నావేంట్రా? అప్పు చెయ్యందెవరు, అప్పు లేనిదెవరు? మొత్తం మన ప్రపంచం అంతా తిరిగేది అప్పు చుట్టూ. మన వడ్డీ కాసుల వారు కుబేరుల దగ్గర తీసుకున్న అప్పు 14 లక్షల నిష్కలు. మన దేశం ప్రపంచ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పు కొన్ని వేల లక్షల కోట్లు. అందులో నేనెంత, నా అప్పెంత? మనలాంటి వాళ్ళు జాబ్ చేసిన అప్పు, చెయ్యకపోయిన అప్పు, తినాలన్న అప్పు, తిరగాలన్న అప్పు, రెంట్ కట్టాలన్న అప్పు, ఒకసారి ఇంటికెళ్ళి రావాలన్న అప్పు, ఏదైనా కొనాలన్న అప్పు, కోరికలు తీరాలన్న అప్పు. ఇప్పుడు చెప్పరా, ఇన్ని బాధలు నెట్టుకుంటూ చేసే అప్పు తప్పంటావా? నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరూ ఉన్నట్టు నటిస్తారు. కాంప్రమైజ్, సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవాలని ట్రై చేయి. పాడాలి, ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి. శాద్వేషం కుల్లుకు తంత్రం, ఇదే నా జన జీవన మంత్రం. కోట్ల కొలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా? ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా ఆఖరికి మిగులు 6 అడుగుల నేలని తెలిసిన వాడే మహామహుడు. అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు. ఏమైందిరా చాయ్ తాగకుండా దిక్కులు చేస్తున్నావు? రే, మన దేశంలో పోవర్టీని తగ్గించే ఉపాయమే లేదా? ఏంట్రా సడన్ గా పావర్టీ గురించి మాట్లాడుతున్నావు? తగ్గించవచ్చు. పావర్టీ తగ్గాలంటే ముందు కరప్షన్ తగ్గాలి. కానీ ఇది ఇండియా, కరప్షన్ ఇండియాకి క్యాపిటల్ లాంటిది. అయినా నువ్వేంట్రా సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఏమోరా, రోజు రోడ్డు మీద ఎంతో మంది పేదవాళ్ళని చూస్తుంటాం, కానీ వాళ్ళ గురించి దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక చిన్న పిల్లాడ్రా, పోస్టర్ మీద పదాలను ఎంత బాగా చదువుతున్నాడు తెలుసా? డబ్బులు లేక వాళ్ళ నాన్న వాడు చదువు మానిపించేశాడంట. ఇంతకు ముందు వస్తుంటే ఒక చిన్న పిల్లాడ్రా, అన్నం తిని 2 రోజులైందంట.
ఏంట్రా మనుషులు ఇంత సెల్ఫిష్ గా అయ్యారు? ఏం చేసుకుంటున్నారా డబ్బులన్నిటినీ? డబ్బులు ఏం చేసుకుంటానే క్వశ్చనే రాంగ్ రా. పైసా ఫేక్, తమాషా దిగ్. డబ్బు నిజాన్ని కూడా నిశ్శబ్దాన్ని చేస్తుందిరా. అంత పవర్ ఉందిరా ఆ 5 లెటర్ వర్డ్ కి. మనీ మేక్స్ మ్యాన్ కైండ్. ఒకటి భూమి మీద అడుగు పెట్టాలన్నా కావాల్సింది డబ్బే. డబ్బనే ముసుగులో మునిగిపోయి ఆ డబ్బును సృష్టించింది కూడా మనుషులని మర్చిపోయారా? అరే ఇలాంటి విషయాలు మాట్లాడి జాలిపడడం తప్ప నేను ఏం చేయలేను, వీడు ఏం చేయలేడు, నువ్వు ఏం చేయలేవురా. చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు నీ ఆస్తి మొత్తం అమ్మేసి పేదవాళ్ళకి దానం చేస్తావా? ఆస్తి మొత్తం కాదు, ₹1 చాలు. చా, ₹1 దేశంలో ఉన్న పావర్టీని పోగొట్టేస్తావా? రే, మన రాష్ట్ర జనాభా ఎంతరా? తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిపి ఒక 9 కోట్లు. అందులో లోవర్ క్లాస్ పీపుల్ ఒక 4 కోట్లు. ఆ 4 కోట్లలో కొన్ని లక్షల మంది ఇలా అడుక్కు తినేవాళ్ళే. రే, మిగిలిన 5 కోట్ల మంది రోజుకు ₹1 దానం చేస్తే రోజుకి 5 కోట్లు. మరి నెలకి మినిమం 150 కోట్లు. 150 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చదువు చెప్పలేదా? అన్నం పెట్టలేదా? ఆలోచించు. పాయింటే, కానీ ఇండియాలో కరప్షన్ అనేది ఒకటి ఏడ్చిందే. 150 కోట్లు ఫిగర్ వినడానికి బానే ఉంది, కానీ ఇది ఇండియా బాబు. డబ్బులు చేతులు మారేలోపు చరిత్రలే మారిపోతాయి. అవునురా, నాకైతే నమ్మకం లేదు. రే, నేను చెప్పే సొల్యూషన్ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదురా. బట్ నెలకి ₹30 ఒక పావర్టీ బాక్స్ క్రియేట్ చేసి మన కాలర్ ట్యూన్ పెట్టుకునే ఖర్చు, వాళ్ళ కడుపు కోతకు, వాళ్ళ చదువుకి పెడితే సంవత్సరానికి అట్లీస్ట్ 10,000 మంది అన్న ఎడ్యుకేట్ అవుతారా. చదువుకుంటేనే కదరా మన దేశం బాగుపడేది. ఈ 150 కోట్లు ప్రజల నుంచి వచ్చే డబ్బే. గవర్నమెంట్ కూడా సహకరిస్తే వీ కెన్ సీ ఏ పవర్టీ ఫ్రీ కంట్రీ సూన్ రా. మా మాటలు వింటున్నావా? పువ్వా పువ్వా, పున్నమి పువ్వా. అన్నా డజన్ ఎగ్స్. సార్ 2 డజన్లు తీసుకోండి సార్, ₹10 తగ్గుద్ది. ఏ, ఆ 2 డజన్ గుడ్లు నీకు ఇష్టం లేని కోడి పెట్టిందా? అట్లేం లేదు సార్. సరే అయితే ఆ 2 డజన్ కి ఇచ్చే డిస్కౌంట్ ఏదో 1 డజన్ కి ఇవ్వు. అలా ఏం లేదు సార్, డజన్ తీసుకుంటే ₹50 అంతే. ఇగో ఇదంతా నాకు తెలీదు. 2 డజన్లు తీసుకుంటే ₹10 తగ్గుతున్నావు కదా, 1 డజన్ కి ₹5 తగ్గించు. దీన్నే స్పెషల్ డిస్కౌంట్ అంటారు సార్. ఆ స్పెషల్ డిస్కౌంట్ 1 డజన్ కి ఎందుకు లేదంట? ఉండదు సార్ అలా. సరే అన్నా, 1 కిలో కందిపప్పు. సరే సార్, నీ మాట కాదు నా మాట కాదు. లాస్ట్ 2 కిలోలు తీసుకోండి, ₹20 తగ్గిస్తా పప్పు మీద. ఇప్పుడు ఆ 2 కిలో వాడక ముందే పాడైపోతే నువ్వు వచ్చి పురుగుల మందు కొడతావు దాని మీద? ఏం మాట్లాడుతున్నారు సార్? పోనీ పాడైపోతే ఆ పాడైపోయిన కిలో మళ్ళీ ఫ్రీగా ఇస్తావా? ఇవ్వండి సార్, ఎందుకు ఇస్తాను నేను? మరి నేనెందుకు ఎక్కువ కొనాలంట? ఇలాగే డిస్కౌంట్లన్నీ 10కి 20కి మమ్మల్ని టెంప్ట్ చేసేయడం, మేమేమో టెంప్ట్ అయిపోయి కొనేయడం, అవి వాడకపోతే పాడైపోవడం. మీరు హ్యాపీయే, మేము బుక్ అయిపోతున్నాం ఇక్కడ. ఏం పిసినారా బాబు. పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా, ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నీ గురించి ఒక 2 లైన్స్ లో చెప్పు. నేను లోపలికి వచ్చినప్పుడు మీ గురించి ఏం మాట్లాడలేదు, బయటికి వెళ్ళక కూడా మీ గురించి ఏం మాట్లాడను. టెల్ మీ 1 వాల్యుబుల్ వర్డ్. టైం. ఒక 10 సెకండ్లలో నీకు తెలిసిన దేవుళ్ళ పేర్లు చెప్పు. అన్నం పండించే రైతు, అండగా ఉండే నాయకుడు, అవకాశం కల్పించే ప్రభుత్వం, బాధలో పక్కనుండే స్నేహితుడు. వీళ్ళందరూ మనుషులే కదా. మనకేదైనా అవసరం వచ్చినా ఆపదొచ్చినా పక్కన మనిషి అవసరం. అందుకే మనకెవరైనా సాయం చేస్తే దేవుళ్ళో వచ్చాడు అంటాం. నాకు తెలిసినంత వరకు వీళ్ళే దేవుళ్ళు. మీకు ఫోటోలో దేవుళ్ళు తెలిస్తే నాకు ఫోన్ చేస్తే వచ్చే దేవుళ్ళు తెలుసు. ఇప్పుడు నీకు కావాల్సినంత టైం తీసుకుని నీ తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పు. చెప్పలేను. చెప్పలేవా? చెప్పలేను అనేది మీ క్వశ్చన్ ఆన్సర్ సార్. ఎంత టైం ఇచ్చినా తల్లిదండ్రుల గొప్పతనం గురించి పూర్తిగా చెప్పగలిగే వ్యక్తి ఇంకా ఈ భూమి మీద పుట్టలేదనేదే నా నమ్మకం సార్. ఇతని పేరు డానియల్ క్రిస్టఫర్, క్లీన్ వాటర్ కంపెనీ ఓనర్. ఒక రోజుకి 6 లీటర్ల నీళ్లు తాగితే ఒంట్లో ఉన్న 40,000 రోగాలు నయమవుతాయంటారు. కానీ ఈ కంపెనీ అమ్మే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ తాగితే 40 లక్షల కొత్త రోగాలు వస్తాయి. ఇలా తయారు చేసే వాటర్ బాటిల్స్ బయట ఉన్న అన్ని షాపుల్లోనూ మనకి కనపడవు. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ట్రావెల్ చేసే ప్లేసెస్ లో కనిపిస్తాయి. అలా దొరికే వాటర్ బాటిల్స్ మీద ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫేకే. అరే ఏంట్రా ఎగ్జామ్ లో మళ్ళీ ఫెయిల్ అయినావు? ఫెయిల్ అయినా. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఏం చెప్పాలి, మనం మెసేజ్ చేసుకున్నప్పుడు అన్ని సెల్లో షార్ట్ కట్లే కొడతాం కదా, అట్నే ఎగ్జామ్ లో షార్ట్ కట్లు రాసిన. ఆయనకి అర్థం కానట్టున్నది, నన్ను ఫెయిల్ చేసేసి.
ఇప్పుడు అర్థమైంది బాబా. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు, ఎదిరించి పోరాడగలం. కానీ ఇలా మోసం చేసి ఇక్కడ దాకా రావడానికి సిగ్గులేదు? సిగ్గు సార్. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అంటాం, కానీ రోడ్ల మీద ఉచ్చలు పోసేస్తాం, చెట్లు నరికేస్తాం. మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటాం, కానీ ఎలక్షన్ ముందు రోజు 2000 రూపాయల నోటు ఎవడిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. లేదా మన కొలుపోడు ఎవడరా అని చెప్పి వెళ్ళాడు ఓటేసి వచ్చేస్తాం. మన కోసం కోట్లు కోటలు అన్ని వదిలేసి వచ్చిన నాయకుడికి కూడా సిగ్గు లేకుండా కులం అనే రంగ్ కంట కట్టేస్తాం. అయినా ఎంతమంది సార్ ఇండియాలో రిజర్వేషన్ల కోసం ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకోలేదు? ఇక్కడ కరెన్సీ కోసం ఎంతటి కరప్షన్ అయినా చేయాలనుకున్న వాళ్ళకి లేని సిగ్గు, రాని సిగ్గు మనకెందుకు సార్? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క రేట్ ఉంటది, అవునా కాదా? ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడి ఆపరా నా కొడక రమ్మనమే! ఏంట్రా లక్ష్మణ్ కోపంగా ఉన్నావు? ఎవరి మీద ఏంటి? ఇంకెవరి మీద? మా నాన్న మీద. మీ నాన్న మీద ఎందుకురా? ఎందుకేంట్రా? ఈ పంటలొద్దు ఊరొద్దు బెంగళూరు వెళ్ళి ఏదో పని చేసుకుని బతుకున్నాం నాన్న అన్న. విన్నాడా? వినలా. పంటలు పండించా, ఉన్న కాస్త డబ్బుతో బోరేసా, పంటలు పండలే, బోర్లో నీళ్ళు అయిపోయా. ఇప్పుడు బాధపడుతూ కూర్చోన్నాడు ఇంట్లో. లక్ష్మణ్, అప్పులు ఎన్నైనా పంటలు పండకపోయినా మనసులో బాధ ఎంతైనా మరణం తనని చేరే వరకు మట్టిలోనే ఉంటాడు, చివరకు మట్టిలోనే కలిసిపోతాడు. మన దేశంలో పార్టీలు మారే రాజకీయ నాయకులు ఉన్నారేమో కానీ నమ్ముకున్న నేలను, కన్న తల్లి లాంటి ఊరిని విడిచిపెట్టే రైతులు లేరు. అలాంటి రైతులకు కావలసింది రుణమాఫీలు, రైతు భరోసాలు కాదు. పంట పండించే సమయంలో ప్రోత్సాహం, పంటకు కావలసిన నీరు. ఆ నీరు అందుబాటులో ఉంటే ప్రతి రైతు నిజంగానే. నీలా నాకెంతో మంది ఐ లవ్ యూ చెప్పారు. 2 minutes టైం ఇస్తాను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. యాక్చువల్గా నిన్ను మొదటిసారి చూసినప్పుడు కేవలం అట్రాక్షన్ మాత్రమే కలగలేదు. అదొక ఫీల్ ఏంటంటే నీ చేతిని పట్టుకొని జీవితాంతం ఆ చేతిని వదలకుండా జీవించాలని. అందరికీ కోరికలు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళ లవర్స్తో బైక్పై వెళ్ళాలని, పార్క్లో ముచ్చట్లు, ఆ ఫన్, ఆ హ్యాపీనెస్, అదంతా ఒక ఫీల్. కానీ నిన్ను నా లైఫ్లో ఊహించుకుంటే మాత్రం ఆ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ ఇంకొక రోజు ఆ పసివాళ్ళ ఆకలి తీర్చి నువ్వన్న మాటలకి నీ హృదయంలో చోటు కలిగే వారికి ఒక తల్లిని ఆదరిస్తావని నాకు అర్థమైంది. నువ్వు చూడాలని గంటల తరబడి వెయిట్ చేసి నేను నీపై నా ప్రేమను చూపించేందుకు నిమిషం ఆలస్యానికే నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంతకుముందు అనిపించేది ఏంట్రా ఈ జీవితానికి ఒక అర్థం లేకుండా బ్రతుకుతున్నానని. కానీ నా జీవితానికి ఒక కారణం దొరికింది. అది నీ మీద నాకున్న ప్రేమే. ఇంతకుముందు ఎవరికి నేనేం చేయలేదు. ఇకపై ఏం చేసినా అది నీకోసమే. బ్రతికినా అది నీతోనే. నా ప్రాణం నువ్వే అనేంతగా నీతోనే బ్రతకాలనుకుంటున్నా. ఇక నీ అందం గురించి చెప్పాలంటే నాకు నచ్చేంతగా. ఇంకా నీ మనసు గురించి